ఇప్పుడు నిన్నగాక మొన్న ఓ పెద్ద ఆయన ఫోన్ చేశాడు 80 ఏండ్లు. సార్ పేరు పర్లేదు, మీరు ఎవరండి అన్న. సార్ క్రిస్టఫర్ని అయ్యగారు అన్నాడు. అంటే నేను పాస్టర్ అనుకుని, పెద్ద ఆయన చదువు రాదు. సార్ ఫోన్ చేశారు అన్న. పిల్లలు ఎవరో వచ్చినట్టున్నారు అన్నాడు. సరే మీరు ఎక్కడ ఉంటారన్నా, ఏదో ఖమ్మం జిల్లా అన్నాడు. పిల్లలు ఎంతమంది అన్న అంటే బోరుని ఏడిచాడు. వీడియో నిన్న మొన్న అప్లోడ్ చేసాం, చూడొచ్చు. కొడుకు చచ్చిపోయాడు, కొడుకు పిల్లలు, కూతురు భర్త చనిపోయాడు, కూతురికి భర్త చనిపోయాడు, కూతురు ఏడినే కోడలు ఏడినే, పిల్లలు బోరుని ఏడుస్తున్నాడు. 80 ఏండ్లు వచ్చినాయి, తిండి గింజలకే ఇబ్బందిగా ఉంది అన్నాడు. వెంటనే 1000 రూపాయలు వేసాను నేను. ఎందుకు వేసాను? నాకు మనిషి కావాలి కాబట్టి. మతం కాదు, రాసుకోండి, సంతకం పెడతా. నాకు మనుషులు కావాలి. ఈ మాట చెప్పించండి ఒకసారి. తప్పకుండా ఛాలెంజ్గా తీసుకోండి. ప్రపంచం 10% అయిపోద్దా? క్రైస్తవుల పట్లనే మీరు వివక్ష చూపిస్తారా, ముస్లింల పట్ల కూడా? ఇప్పుడు నువ్వు వాడు కూర్చున్నావు కదా, మా రెడ్డి వచ్చి వాటర్ బాటిల్ నీ వెనకాల పోసాడు అనుకో, నీ కోపం ఆడొక్కడి మీద వద్దా, ఆ పక్కన ఉన్న మా హేమంత్ మీద కూడా వస్తుందా? ఆడు కదా వాటర్ పోసింది. బుద్ధి లేదా అని వాడిని అరుస్తావు కదా. సేమ్ అట్లా కొంపల దగ్గరికి వచ్చి ఎవరు అడుకుంటున్నారు, మా పార్టీలో చేరండి, మా మతంలో చేరండి అని. మరి రియాక్ట్ అవ్వాలా వద్దా? పాత సామాన్లు కొంట అని వస్తాడు ఎవడైనా, వాడి మీద అరవట్లేదే. కూరగాయలు అమ్మేవాళ్ళు వస్తున్నారు, అరవట్లేదే. లేకపోతే కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు వస్తున్నారు, అరవట్లేదే. మరి వీళ్ళు వస్తే ఏమైంది? వీళ్ళు కూడా అట్లా అనుకోవచ్చు కదా. నేను చెప్తాను మన వాళ్ళతో, వాళ్ళు మనోళ్ళే. వాళ్ళలో ప్రకాష్ ఉంటాడు, వాళ్ళలో సుబ్రహ్మణ్యం ఉంటాడు, వాళ్ళలో రాంబాబు ఉంటాడు, వాళ్ళలో సాంబశివ ఉంటాడు, వాళ్ళలో సతీష్ ఉంటాడు, వాళ్ళలో అనిల్ ఉంటాడు, అంతా మనోళ్ళే. కూర్చోబెట్టండి, తిట్టకండి, బైబిల్ చదివించండి అని చెప్తాను నేను. వాళ్ళు బైబిల్ చదవలే, వాళ్ళు ఓన్లీ వాట్సాప్ యూనివర్సిటీ. అందుకని వాడు వచ్చను, వాడు సచ్చను, వాడు మన కొరకే రక్తము కార్చును, లీటర్ ఎంతో చెప్పరు, ఏ బ్లడ్ గ్రూప్ ఏంటో చెప్పరు. ఏమన్నా అడిగితేనేమో మళ్ళీ యేసు రక్తం అని పాపం నుండి రక్షించును అంటారు. ఆ రక్తం గ్రూప్ చెప్పరు, ఎంత కాల్చాడు చెప్పడు. ఇవన్నీ అడిగితేనేమో మమ్మల్ని కిండలు చేస్తున్నాను, మమ్మల్ని అవమానిస్తున్నారు అంటారు. రక్తం ఏంటి సార్, పిశాచం నువ్వేమన్నా? రక్తం గొడవ ఏంటి, నువ్వు పిశాచం నువ్వేమన్నా? నువ్వు తప్పు చేస్తే నువ్వు అనిపిస్తావు. ఇప్పుడు రామదాస్ కంటే తోపులు ఏం కాదు కదా సార్ వీళ్ళు. రామదాస్ కంటే వీళ్ళు అయితే తోపులు కాదు. రామదాస్ ఏం చెప్పాడు? క్రూర కర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము నీయవే, దైవ శిఖామణి రామా. ఏమిటి అర్థం? ఏమిటి దాని అర్థం? స్వామి ఏమో తెలియక గత జన్మంలో ఏవో చేసుంటాను, అందుకని నాకు దరిద్రాన్ని ఇవ్వు. ఏమడిగాడు? అంటే కర్మ పోవడానికి. అందుకని వెంటనే నువ్వు నా పాపాలు తీసేసుకో, నువ్వు చచ్చిపో, కుక్కలా కొట్టించుకో, గాడి మీద ఊరేగించుకో, ఈ చెప్పలేదు. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ పాండవులతో మహాభారతం చదివితే అర్థం అవుద్ది. మిమ్మల్ని నేను కౌంతేయ అని పిలిచాను, ఎందుకో తెలుసా అర్జున అంటాడు. ఎందుకు బావా అంటే, మిమ్మల్ని ఇన్ని ఇబ్బందులు, అంటే అంతా సెటిల్ అయి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాటలు. మిమ్మల్ని అడవులకు పంపించాడా వీడు, చాలా ఇబ్బందులు పెట్టాడా ఎవడు? వెళ్ళను దుర్యోధనుడు. అప్పుడు మీ అమ్మ నన్ను పిలిచింది ఎక్కడో కష్టాలు, పిలిస్తే ఏమత్త ఏం కావాలని అడిగాను. మామూలుగా అయితే ఒక మామూలు కామన్ లేడీ అయితే ఏం చేసి ఉంటుంది? నన్ను నా కొడుకులు నిన్ను ఇబ్బందులు పెడుతున్నాడు, వీడికి మోషన్స్ అయ్యి రక్తం కక్కుని సావలేడని కోరుతుంది. కానీ మీ అమ్మ ఏం అడిగింది? స్వామి నాకు ఇంకా కష్టాలు ఇయ్యి అని అడిగింది. వాడి చెడు కోరలే, తనకి కష్టాలు కోరింది. అటువంటి గొప్ప తల్లి కడుపును పుట్టారు నాయన, అందుకని మిమ్మల్ని కౌంతేయ అని పిలుస్తున్నాను. ఇది కదా ఎగ్జాంపులరీ క్యారెక్టర్ అంటే, ఇది కదా సొసైటీకి కావాలి. ఇంకో క్యారెక్టర్ ద్రౌపది. 5 పిల్లల్ని రాత్రి చంపేశాడు, పడుకున్నట్టు. ఎవడు? అశ్వత్థామ. చంపేస్తే వాడిని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చేసారు. ఎవరు? భీముడు అర్జునుడు తీసుకొచ్చేస్తే ఏమంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఎంత బలవంతులు, ఆయన ఏమో కాళ్ళు చేతులు కట్టి ఆడి గెసగెసలు ఆడిపోతాడా? ఆయన వేసేద్దామంటాడు. ఎవరు? భీముడు, అర్జునుడు. అందరూ వేసేసే మూడ్లోనే ఉన్నారు.
దెబ్బతిన్నది ఇప్పుడు హట్ అయిన పర్సనాలిటీ ఎవరు? ద్రౌపది కదా. ఆవిడ కూడా వేసేయండి అనాలి కదా. ఆవిడేమని తెలుసా? 5 పిల్లలను కోల్పోయి వాళ్ళ శవాలు అక్కడ ఉంటే ఆవిడేమని తెలుసా? నా బిడ్డలు పోయారు కదా, బాధని అనిపిస్తున్నాను కదా. ఇప్పుడు వీళ్ళమ్మ కృపి, వీడు మన దగ్గర ఉన్నాడని ఆవిడికి తెలుస్తుంది. వీడు ఏమైపోతాడో అని ఆవిడ బాధ అనుభవిస్తుంటుంది. నేను పడ్డ బాధ ఆ తల్లికి రాకూడదు. ఇది క్యారెక్టర్ సార్. అంతేగాని మా మతంలో చేరకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అగ్ని ఆరదవు, పురుగు సావదు. ఏంటి సార్ ఇది? దేవుడు లేడని అంటే నువ్వు నాతో గొడవ పెట్టుకో కదా. క్రాంతి దేవుడు ఉన్నాడు అంటున్నాడు, సుబ్రహ్మణ్యం దేవుడు ఉన్నాడు అంటున్నాడు, శామ్యులు దేవుడు ఉన్నాడు అంటున్నాడు, ఇమానియలు దేవుడు ఉన్నాడని అంటున్నాడు, మహమ్మద్గా అబ్దుల్ రషీద్ గారు దేవుడు ఉన్నాడని అంటున్నారు. మరి గొడవ ఏముంది సార్? అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా సార్. మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? దేవుడిని నేను చెప్పినట్టే కొలవాలే. నువ్వు బ్రూక్ బ్రాండ్ అంటే నేను బ్రూక్ బ్రాండ్ తాగితే నువ్వు అదే తాగాల. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి పర్సనల్గా, మీ పర్సనల్గా ఫటాఫట్ రాపిడ్ ఫైర్ లాగా అడిగేస్తా, మీరు చెప్పేసండి స్పీడ్గా. లోకానికి పనికొచ్చాడు అంతే. ఎందుకంటే నేను ఐఎమ్ బిలాంగ్స్ టు ద వరల్డ్, ఐఎమ్ బిలాంగ్స్ టు ద సొసైటీ. ఓకే రైట్. సన్యాసి అని అంటే సర్వము త్యజించిన వాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ ప్రపంచం కోసం కాకుండా భగవంతుడి కోసం జీవించేవాడు సన్యాసి. రైట్. మీరు సన్యాసి అయినా ఇప్పుడు? సాధువుని. ఇంకా ఆశ్రమం ఉంది భవిష్యత్తు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, గతంలో ఒకసారి మీ పైన మీ శిష్యురాలు ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. ఎందుకు మీ నుంచి బయటకు పోవాల్సి వచ్చింది? కానీ ఇప్పుడు నాకెవరు శిష్యులు లేరు, శిష్యురాళ్ళు కూడా లేరు. నేను మీ శిష్యురాలను అని ఆమె సెల్ఫీ వీడియో తీసి పెట్టింది. నేను మీ ఇంట్లో ఒక బీరువా పెట్టాను. మీ ఇంట్లో, మా ఇంట్లో ఇచ్చేయాలి. నువ్వు మీ బీరువా ఏముందో మీ ఇంటికే రాలేదు నేను. మీ ఇంట్లో బీరువా ఇచ్చేయాలి, నేనే పెట్టా. రుజువు ఉందా? ఏమన్నా రిసిప్ట్ ఉందా? కాదు నాన్న, నాకు ఫ్యాన్స్ కాదు. మీకు వచ్చిన కాల్స్ వాళ్ళే అటెంప్ట్ చేసేటోళ్ళట, పాస్టర్ల నుంచి వచ్చిన. నేను చెప్తా నాన్న, ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా. చెప్పండి. కొన్ని సినిమా సీన్స్ ఉంటాయి కదా, అతడిలోను లేకపోతే ఇంకో కొన్ని సినిమాల్లోవి ఫిక్స్డ్ రాయడు, ఇది మంచిది కాదు. కొన్ని మనం బాగా రిపీటెడ్గా వాడేస్తుంటాం. అలాగా ఎప్పుడైనా కామెడీ కావాలితే నేను ఆ వీడియో చూస్తుంటా. నువ్వు చెప్పిన వీడియో రిపీటెడ్గా. కామెడీకి బాగుంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు జీవితంలో ఎవరైనా 2 సార్లు కలిస్తే శిష్యులు అయిపోతారా? శిష్యుడు అవడం అంటే దానికి ఒక పద్ధతి, ప్రాసెస్, యజ్ఞం, హోమం, గొడవ, గోష్ఠి ఉంటుంది. అభిమానులను ఇప్పుడు వీడు కొన్నేళ్ళ నుంచి నాతో ఉంటున్నాడు. సో మేబీ యూ కెన్ కాల్ హిమ్ శిష్యుడు. అందుకని ఎవరో ఒకసారి తను మీ శిష్యురాలే కాదని అంటారు మీరు? సింపుల్. నాకు అసలు లేరు కాబట్టి కారు. ఇప్పుడు నీకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి నీ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎవరినో బాగుంటుంది, ఈ జోక్ బాగుంటుంది, కంటిన్యూ చేద్దాం. సార్ మీకు పెళ్ళి అయిందా అని అడిగాడు ఎవడో. కాలేదని చెప్పా, అయిపోయింది. అక్కడ పిల్లలు ఎంతమంది అని అడగకూడదు ఇంకా. సార్ ఆ క్వశ్చన్కి ఆ ఆన్సర్కి ఇంక మళ్ళీ కంటిన్యూషన్ ఉండదు. అలాగే ఇది కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇదంతా ఈ గొర్రెల వ్యవహారం అనడానికి రుజువు చెప్పనా? నువ్వు ధర్మాన్ని పాటించే వ్యక్తి అయితే గొర్రెలతో డిస్కస్ చేయవు కదా. గొర్రెలతో డిస్కషన్ ఎలా ఉండాలి? గొర్రెలతో డిస్కషన్ చేస్తే ధర్మం గురించి అయి ఉండాలి. నన్ను తిట్టడానికి వాళ్ళతో మాట్లాడక్కర్లేదు. అర్థమైందా? సో కొన్ని గొర్రెలు దాన్ని ఏమంటారు, డిస్గైజ్ యాజ్ హిందూస్. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా. మొండి తోక సుధీర్, ఈ పేరు విన్నావా? నెట్లో కొట్టి వస్తుంది. ఎవరతను? తిరుమల కొండ మీదకి వెళ్ళి ఈ విగ్రహం సాతాను, దీన్ని త్వరలో తీసేస్తాం, మా ఎండిపోయిన శవాన్ని పెడతాం అన్నాడు. ఎక్కడికి వెళ్ళి? తిరుమల కొండ మీద. ఇక్కడ అందరినీ మతం మార్చేస్తాం అన్నాడు. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఆయన ఎందుకు పంపారని? సుధీరు మొండితోక మనకే పుట్టాడు, హిందువే అనుకుంటాం కదా. ఇప్పుడు టీటీడీలో బోల్డ్ మంది గొర్రెలు పనిచేస్తున్నాయి. ఒకటి పేరు నారాయణ, ఒకటి పేరు సుబ్రహ్మణ్యం. ఆడి కూడు మాత్రం యేసు అనేవాడు చవట కాబట్టి పెట్టలేడు. వెంకటేశ్వర పెట్టాలి ఆడికి అన్నం, వాడికి పేరు కూడా పెట్టలేడు. ఆడి పేరు నారాయణ, ఆడి పేరు శివ. ఇన్నెందుకు? నా సెల్లో ఆ సెల్ ఛార్జింగ్ పెట్టినట్టున్నావు. వాడు వెతకాలి. ఇప్పుడు నేను పేరు అడిగానయ్యా, ఇప్పుడు నిన్నే అడుగుతున్నా. క్రాంతి, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? శంకర్. తిట్టావా నన్ను? ఇప్పుడు చెప్పావుగా.
ఏ సెల్లో తెలుసు మూడిట్లో వాడు పేరు అడిగితే తిట్టాడు నాన్న. పేరు అడిగాను నేను, సార్ మీ పేరు నమస్కారం అండి, మళ్ళీ నేను దాని మీద వీడియో చేస్తా, వాడితో చెప్పాను, సార్ నమస్కారం అండి, మీ పేరు ఊరు చెబితే సేవ్ చేసుకుంటానని అన్నాను. నీకెందుగా నీకు పేరుతో సమానం, పేరుతో పని ఏముంది నీకు, నా పేరుతో నీకేం పని, ఎందుకు పేరు చెప్పట్లేదు అతను చెప్పండి. పేరు చెప్తే నేను అన్నది ఒప్పుకోవాల్సి వద్ది. ఏమంటాడు రాధమ్మనవరు పద్దాకను వాళ్ళు కూడా మనకే పుట్టారు అంటాడా, ఒప్పుకోవాలిగా. సరే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ అంటే నేను నెంబర్లు కావాలితే ఇస్తా, ఓకే, వీడియోలు వస్తాయి మళ్ళీ చూడొచ్చు. అతని పేరు కరుణ కుమార్, జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా. ఫోన్ చేశాడు, సార్ నేను 12 ఏళ్ళ నుంచి గొర్రెనండి అన్నాడు. గొర్రె అంటే తిట్టు కాదు, నేను ముందే చెప్పాను. ఓకే, నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా, ఆపుకోకు. ఓకే, అతను చెప్పాడు. చెబితే సరే సార్ చాలా సంతోషం అని అలా మాట్లాడుతున్నాం. ఒక్క క్వశ్చన్ వేస్తానన్నాను, సమాధానం చెప్పకుండా నేను ఒక క్వశ్చన్ అడుగుతా అన్నాడు. ఒకటి కూడా అవ్వలేదు కదా నాన్న, ఇది అయ్యాక దాంట్లోకి వెళ్దామన్నా. ఇంకా అతను అరుపులు మొదలుపెట్టాడు. సరే నాన్న ఇప్పుడు నువ్వు ఎలాగా వినేటట్లేవు, అట్లీస్ట్ మీ నాన్న పేరు చెప్పన్నా. నాన్న పేరు ఎందుకు అన్నాడు. సరే వాట్సాప్లో మీ నాన్న పేరు పెట్టు అన్నాను. అంటే ఇంత ఉపన్యాసం ఇచ్చాడు. మీరు మా నాన్న పేరు అడుగుతున్నారు, పేరు ముఖ్యమే ఉంది, గుణం ముఖ్యం, అది ఇదని ఇంత ఉపన్యాసం ఇచ్చాడు. మీరు నాతో మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేసారు, మీ మీద గౌరవం పోయింది అన్నాడు. అంటే నేను రిప్లై ఇచ్చాను, తండ్రి పేరు చెప్పుకోవడానికి సంకోచించేవాడి దగ్గర నుంచి గౌరవం నాకు వద్దు నాన్న, అంత గౌరవం వద్దు నాకు. మీకు నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయండి అని చెప్పా. ఎవడూ చేయడు ఇంతవరకు. ఎందుకు చేయడు? ఇక నువ్వు చెప్పినట్టే చెప్పాల్సి వస్తుంది. ఇందాక చెప్పావుగా ఏంది, ప్రతి కుక్కకి మరగానే ఉంటుంది కానీ మరగలేదని. ఇదే హైలైట్. అది విషయం. నాన్న పేరు ఎందుకు చెప్పరు? ఒప్పుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేమంటా అంటే అది గొప్పదైతే నేను కాదన్నాం, కానీ అల్లూరి కూడా నరకానికి వెళ్తారు అనే నాన్ సెన్స్ బుక్ నాకెందుకే? నా కోసం చచ్చింది అల్లూరి, నా కోసం చచ్చింది భగత్ సింగ్, నా కోసం చచ్చింది ఉధమ్ సింగ్, నా కోసం వచ్చింది చచ్చింది ఆజాద్ చంద్రశేఖర్, ఓ నేతాజీ, వీళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్పే నాన్ సెన్స్ బుక్ బైబిల్ నాకంటే ఈ భూమికి అక్కర్లేదు. రాసుకో, ఏది ఎడిట్ చేయకుండా. ఓకే, రైట్, ఓకే.